సీఎం కేజ్రీవాల్ లేకుండా ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు మొదటిసారి జరగనున్నాయి. మరోవైపు కేజ్రీవాల్ను వెంటనే విడుదల చేయాలని ఆప్ శ్రేణులు అసెంబ్లీ బయట భారీ నిరసనకు దిగారు. ఇలా కాసేపట్లో ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్పై విచారణ జరగనుంది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్పై విచారించనుంది. తన అరెస్ట్, ఈడీ రిమాండ్పై సవాల్ చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. మధ్యాహ్నానికి తీర్పు వెల్లడయ్యే ఛాన్స్ ఉంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లేకుండా ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు మొదటిసారి జరగనున్నాయి. మరోవైపు కేజ్రీవాల్ను వెంటనే విడుదల చేయాలని ఆప్ శ్రేణులు అసెంబ్లీ బయట భారీ నిరసనకు దిగారు. ఇలా కాసేపట్లో ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్పై విచారణ కూడా జరగనుంది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్పై విచారించనుంది. తన అరెస్ట్, ఈడీ రిమాండ్పై సవాల్ చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్ను వేశారు. మధ్యాహ్నానికి తీర్పు వెల్లడయ్యే ఛాన్స్ ఉంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ రామకృష్ణ. కుంభకోణం కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై బుధవారం ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో దీనిపై వివరణ ఇచ్చేందుకు మరింత గడువు కావాలంటూ ఈడీ తరపున న్యాయవాదులు కోర్టును కోరారు. 3 వారాల సమయం కోరింది టోటల్ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరపున ఈడీ తరపున సొలిసిటర్ జనరల్ ఎస్పీ రాజు తన వాదన వినిపించారు. మాకు మంగళవారమే కేజ్రీవాల్ పిటిషన్ కాపీ అందింది. దాన్ని పరిశీలించి బదులిచ్చేందుకు 3 వారాల సమయం కావాలని కోర్టును కోరారు. మరి దీనికి ఆమ్ ఆద్మీ తరపున న్యాయవాది ఏఎం సంఘవి, అభిషేక్ మను సంఘవి స్పందిస్తూ విచారణలో జాప్యం చేసే వ్యూహంతోనే పిటిషన్ పై బదులిచ్చేందుకు ఈడీ మరింత సమయం అడుగుతుందని ఆరోపించారు. సీఎం కేజ్రీవాల్ ను అరెస్టు చేయడానికి సరైన ప్రాతిపదిక ఏదీ లేదని, దీనిపై హైకోర్టు చొరవ చూపి తక్షణ నిర్ణయం తీసుకోవాలని కోరారు. మరి దీంతో కాసేపు తర్వాత మళ్లీ విచారణ చేపడతామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ తెలిపారు. మరోవైపు కేజ్రీవాల్ అరెస్టు నిరసిస్తూ ఢిల్లీ అసెంబ్లీ వద్ద శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ముఖ్యమంత్రులు లేకుండానే అసెంబ్లీ సమావేశాలు తొలిసారిగా జరుగుతున్నాయి. మరి ముఖ్యమంత్రి వెంటనే విడుదల చేయాలని కోరుతూ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి నేతలందరూ కూడా ధర్నా చేస్తున్నారు. అయితే రామకృష్ణ, ఇప్పటికే జైలు నుంచే కేజ్రీవాల్ పలు ఆదేశాలు అయితే జారీ చేస్తున్నట్లు ఈడీ ఆరోపిస్తుంది. దీని గురించి ఏమైనా కోర్టుకు విన్నవించే అవకాశం ఉందా ఈడీ అధికారులు? అంటే ఆరోపణలు చేయడానికి అంటే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే జైలు నుంచే పరిపాలన, జైలుగా అనడానికి లేదు, ఈడీ కస్టడీ నుంచే అరవింద్ కేజ్రీవాల్ పరిపాలన కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఈడీ కస్టడీ నుంచే మొదటి ఫైల్ పై సంతకం పెట్టారు. ఇలాంటివి జరగనివ్వము అని చెప్పేసి ఈడీ అంటుంది. ఈడీ కస్టడీలో ఉండాలా, అంతే తప్ప ముఖ్యమంత్రి తన రోజువారీ కార్యక్రమాలు చేయడానికి అనుమతించబోము అని చెప్పేసి అంటుంది ఈడీ. మరి దానికి ఇక్కడ ప్రాబ్లం వస్తే మరి ఎలా ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేసి కొత్త ముఖ్యమంత్రి ఎన్నుకోవాలా, లేదంటే తనకు ఆయనకు అవసరమైనటువంటి ఆఫీస్ కార్యకలాపాలకు అవసరమైనటువంటి ఒక ఆఫీస్ ని అయితే మీరు చెప్పినట్లుగానే అదే జైలు నుంచి పరిపాలించకూడదు అనే రూల్ లేకపోయినప్పటికీ అటు కేజ్రీవాల్కి ఈడీ అధికారులు ఎలాంటి పెన్ను, పేపర్ కానీ ఈవెన్ మొబైల్ కానీ ఆయనకి అందుబాటులో లేకుండా చేశామని ఈడీ అధికారులు చెప్తున్నారు. అయితే ఆదేశాలు ఎలా బయటికి వెళ్తున్నాయని దానిపై ఈడీ విచారించే అవకాశం ఉందా? నార్మల్ గా ఇక్కడ ఎలా ఉంటుందంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది, అరెస్ట్ చూపించింది కోర్టులో. ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా సామాన్య పౌరుడి కిందే వస్తాడు. ఎలా అంటే కోర్టు నిబంధనలు ఉంటాయి, జైలు నిబంధన, ఈడీ ఆఫీస్ కస్టడీలో ఉన్నారు కాబట్టి ఈడీ ఆఫీస్ నిబంధనలు ఉంటాయి. ఈడీ ఆఫీస్ కస్టడీలో ఉన్నారు, అరెస్ట్ చేశారు, ఈడీ ఆఫీస్ లో ఉన్నారు. అలాంటి వ్యక్తులకి ఫోన్లు ఇవ్వరు, పెన్నులు పెన్సిల్స్ ఇస్తారు, పేపర్స్ ఇస్తారు, కానీ ఫోన్ ఇవ్వరు. అలాగే ఎవరితో పడితే ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడడానికి అవకాశం ఇవ్వరు. ఒక టైం ఇస్తారు, ప్రతిరోజు 7 నుంచి 8 గంటల వరకు టైం ప్రతిరోజు. ఆ టైంలోనే ఎవరైనా వచ్చి ఫైల్స్ మీద సంతకం పెట్టించుకుంటామా, మాట్లాడటమా, అడ్వకేట్ కానీ మాట్లాడడానికి అవకాశం ఇస్తారు. ఆ టైంలో యూటిలైజ్ చేసుకోవాలి. అయితే కేజ్రీవాల్ ఇక్కడ ఏమడుగుతున్నాడంటే, మీరు నన్ను అరెస్ట్ చేశారు, ఇందులో మీ దగ్గర ఆధారాలు లేవు,
ఎవరో ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ బేస్ చేసుకుని మీరు ఎలా అరెస్ట్ చేస్తారు నన్ను, మరి మీరు ఇలా అరెస్ట్ చేశారు కాబట్టి నాకు ఆఫీస్ కార్యకలాపాలకు అవసరమైన ఏర్పాట్లు అంటే ముఖ్యమంత్రి కార్యాలయాన్నే ఈడీ ఆఫీస్ లో ఏర్పాటు చేయమని అడుగుతున్నట్టు కేజ్రీవాల్. ఈ అంశాన్ని కోర్టు కూడా పెట్టారు. దీని మీద 3 వారాలు సమయం అడుగుతుంది Right. కోర్టు. అయితే ఇక్కడ ఇంకొక విషయం, అయితే ముఖ్యమంత్రి కార్యాలయాన్ని అక్కడ ఏర్పాటు చేయాలంటే గవర్నర్ పర్మిషన్ కావాలి. ఒక జైల్లో ఒక కస్టడీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి సీఎం తాను పరిపాలన చేయాలి అంటే, పరిపాలన కొనసాగించాలి, గవర్నర్ పర్మిషన్ ఇవ్వాలి. గవర్నర్ కిను ముఖ్యమంత్రికి పడట్లేదు, ఇద్దరికి కూడా గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ ఎలా పర్మిషన్ ఇస్తారు ముఖ్యమంత్రి జైలు నుంచి పరిపాలించేస్తామంటే? ఇవ్వరు. కాబట్టి ఇక దీని విషయంలో ఏంటంటే ఇది చాలా కొత్త సమస్య, ఫస్ట్ టైం వచ్చింది. గతంలో 2 ముఖ్యమంత్రుల్ని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఈ జయలలితను కానీ అలాగే హేమంత్ సోరెన్ కానీ అరెస్ట్ చేసినప్పుడు కూడా ఈ సమస్య రాలేదు. ఎందుకంటే వాళ్ళు ఇమీడియట్ గా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి జైలుకి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ అక్కడ ఆధారాలు ఉన్నాయి, ఇక్కడ ఆధారాలు లేవు. ముఖ్యమంత్రికి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ సంబంధించి ఎలాంటి ఆధారాలు కూడా ఈడీ వద్ద లేవు. లేని నేపథ్యంలోనే ఇక అరవింద్ కేజ్రీవాల్ వాదిస్తున్నారు, మరి నన్ను పరిపాలన కొనసాగించనివ్వండి, నన్ను పరిపాలన కొనసాగించడానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఆయన కోర్టును అడుగుతారు. ఇప్పుడు కోర్టే దీనికి సంబంధించి డెసిషన్ తీసుకోవాలి. హైకోర్టు కూడా ఇప్పుడు సుప్రీంకోర్టుకు వదిలేస్తుంది. హైకోర్టు కూడా ఒకవేళ ఆర్డర్స్ ఇవ్వకపోతే వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు నుంచి డెసిషన్ తీసుకుంటారు. ఎందుకంటే గతంలో అనేక ప్రభుత్వాలు, ఉత్తరాఖండ్ ప్రభుత్వం విషయంలో కానీ అనేక రాష్ట్ర ప్రభుత్వాల విషయంలో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కోర్టులు ఇన్వాల్వ్ అయి సమస్యని సాల్వ్ చేశాయి. ఈ నేపథ్యంలో కోర్టులే సాల్వ్ చేస్తాయని విశ్వసనీయతతో ఉన్నారు. ముఖ్యమంత్రి పదవికి అయితే అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చెయ్యరు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.